నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం రోజు ఎలాంటి పారాయణాలు చేయాలి, అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి, చంద్రగ్రహణాన్ని ఏ రాసుల వారు చూడకూడదు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అమ్మ, మనకి శనివారం చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు కదా, అయితే దీని గురించి తెలియజేస్తారా అసలు? ఈసారి మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. స్పర్శకాలం మధ్యాహ్నం 3:45 మోక్షకాలం రాత్రి 7:15 మొత్తం చంద్రగ్రహణ సమయం అంటే పుణ్యకాలం 49 ఉంటుంది. స్పర్శ సమయం అంటే ప్రారంభ సమయం అనమాట. స్పర్శ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేటువంటిది మొత్తం 49 నిమిషాలు ఉంటుంది అనమాట. ఓకే. అంటే స్పర్శకాలం మధ్యాహ్నం మనకి 3:45 మొదలవుతుంది. మోక్షకాలం వచ్చి రాత్రి 7:15 అంటే స్పర్శకాలం అప్పటి నుంచి కాకుండా ఇందులో మధ్యలో దీనికి స్టేజీలు ఉంటాయి. అంటే ఇక్కడ మనకేం చెప్తారంటే నిమీలిన కాలం అని చెప్పేసి, మోక్షకాలం అని చెప్పేసి, మత్స్యకాలం అని ఇలా ఉంటాయి అనమాట. దీనికి ప్రారంభం ఎప్పుడు, అంతం ఎప్పుడు అని మనం చెప్పుకుంటాం. మొత్తం ఉండేటువంటి అత్యంత పుణ్యకాలం అనేటువంటిది 45 నిమిషాలు. ఈ గ్రహణ సమయంలో అసలు మనం పాటించాల్సిన నియమాలు ఏంటంటారు? గ్రహణ సమయంలో ఎప్పుడైనా సరే, చంద్రగ్రహణం కానీ అది సూర్యగ్రహణం కానీ, ఆ గ్రహణ సమయంలో పట్టగానే స్నానం చేయాలి. స్నానం చేసి ఎవరెవరికి ఎలాంటి మంత్రోపదేశాలు ఉన్నాయో ఆ మంత్రోపదేశాలన్నీ కూడా తప్పనిసరిగా జపం చేసుకోవాలి. అయితే దీనికి అత్యంత పర్వటి కాలంగా చెప్తారు. ఎప్పుడైనా సరే మామూలప్పుడు ఒక జపం కానీ ఒక దానం కానీ చేస్తే వచ్చేటువంటి ఫలితం కంటే గ్రహణ సమయంలో చేసేదానికి 1000 ఫలితం ఉంటుందిట. అంటే ఏమిటి, విశిష్టమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది కదా. అందుకని ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో వాళ్ళకి ఇదివరకే మంత్రోపదేశాలు ఉంటే ఆ సమయంలో జపం చేసుకోవచ్చు. లేనటువంటి వాళ్ళు తీసుకోవాలి అని ఉత్సాహపడుతున్నటువంటి వాళ్ళు ఆ సమయంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా నదీ తీరంలో ఉంటే నదీ స్నానం చేస్తే విశేషం. అయితే మరి మంత్రోపదేశం లేని వాళ్ళు వాళ్ళకు తోచిన పారాయణాలు, మంత్రాలు లాంటివి చదువుకోవచ్చు అంటారా? ఏమైనా చదువుకోవచ్చు. ఏవైనా పారాయణలు వాళ్ళకి వచ్చుంటే అలాంటివి చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక నామం, ఎవరికి ఇష్టమైనటువంటి దేవతా రూపానికి సంబంధించినటువంటి నామాన్ని వాళ్ళు చేసుకోవచ్చు. గణపతి ఇష్టం అనుకోండి, గణపతియే నమః అనుకోవచ్చు. గం గణపతియే నమః అనుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం అనుకోండి, శరవణ భవ అనుకోవచ్చు. విష్ణుమూర్తి అయితే నమో నారాయణ అనుకోవచ్చు, శ్రీరామ అనుకోవచ్చు. శివుడైతే శివాయ నమః అనుకోవచ్చు. అమ్మవారైతే లలితాంబికాయ నమః అనుకోవచ్చు, శ్రీమాత్రే నమః. అంటే ఎవరెవరికి ఏ రూపంలో భగవంతుడు ఇష్టము అని అనుకుంటే ఆ రూపంలో భగవన్నామాన్ని చేసుకోవచ్చు. లేదా అనేక పారాయణలు చేసే అలవాటు ఉంటుంది కదా, ఆ సమయంలో పారాయణలు కూడా చేయొచ్చు. అంటే ఆ 49 నిమిషాల్లో మనం చేసుకోవాలంటారా? గ్రహణం అంటే చంద్రగ్రహణం ఆ రోజు ఉంది కాబట్టి ఆ రోజంతా చేసినా కూడా విశేషం అంటారా? అంటే స్పర్శకాలం అప్పటి నుంచి చేయొచ్చు. స్పర్శకాలం అప్పుడు స్నానం చేసి మోక్షకాలం వరకు చేయాలి. మోక్షకాలం వరకు చేసిన తర్వాత కూడా మళ్ళీ శుద్ధ చంద్రబింబాన్ని, ఇది చంద్రగ్రహణం కాబట్టి మళ్ళీ గ్రహణం వీడినటువంటి చంద్రబింబాన్ని స్నానం చేసి చూడాలి. ఓకే. అయితే మరి ఈసారి మనకి సాయంత్రం వస్తుంది కదమ్మా గ్రహణం, మరి మధ్యాహ్నం పూట భోజనాలు చేసేయచ్చు అంటారా? లేదు, ఎందుకంటే దీని వేధ అనేటువంటిది ముందు నుంచే ఉంటుంది కాబట్టి ఆ రోజు మాత్రం పగలు, శనివారం రోజు పగలు భోజనాలు నిషిద్ధం. ఎవరు కూడా భోజనం చేయకూడదు. సాయంత్రం పూట చంద్రగ్రహణ సమయం అయిపోయిన తర్వాత మోక్షకాలానికి, ఇప్పుడు మనం 7:15 అని చెప్పుకుంటున్నాం. 7:15 అయిన తర్వాత స్నానం చేసి శుద్ధ చంద్రబింబాన్ని చూసి నమస్కారం చేసుకుని అప్పుడు ఇంట్లో సంప్రోక్షణ చేసుకుని అప్పుడు వంట చేసుకోవాలి. అప్పుడు వంట చేసుకుని మాత్రమే నివేదన చేసి లేదా చేసుకుని వాళ్ళు భోజనం చేయొచ్చు, కానీ అంతవరకు చేయకూడదు. ఓకేనా? మీ చంద్రగ్రహణానికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. ఈ ప్రతి భువన అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి. భువన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. ఏప్రిల్ 2, 1979 00:45 అంటే 12:45 అదే. ఓకే. హైదరాబాద్ లో పుట్టారు కదా? అలాగే మీ హస్బెండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారండి, రామచంద్రమూర్తి. ఆయనవి కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాము.
ఓకే మార్చి 20, 1973 అవును రాత్రి 11:30 గుడివాడలో పుట్టారు. రైట్ అంతే ఓకేనండి, మరి మీ సమస్య ఏంటో వివరించండి మేడంతో. చెప్పండి అమ్మా, ఓకే చెప్పండి. నమస్కారం అమ్మా నమస్కారం, చెప్పండి. అదే మీ హస్బెండ్ తోటి 7 years అయింది మ్యారేజ్ అయ్యి. ఇక్కడ ఎంతకాలం అయిందమ్మా? మ్యారేజ్ అయిన 7th year అయిందండి. ఓకే, చెప్పండి. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా మాకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాకు గొడవ పడ్డం అది అవుతూ ఉండేది. ఒక 1 year నుంచి దూరంగా ఉంటున్నాడు ఏంటంటే అప్పుడు పట్టుకోవడం రావడం అలా తెలుసుకుంటే కంటిన్యూస్ గా ఉండడం లేదు. అంటే మీరు కలిసి ఉండట్లేదా, లేకంటే ఈ మనస్పర్ధలతో విడిపోయి దూరంగా ఉంటున్నారా, పరిస్థితుల వల్ల వెళ్ళి వస్తూ ఉన్నారా? వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారండి 1 year పాటు. ఉమ్, తర్వాత మళ్ళీ ఇద్దరు పిల్లలు ఆడపిల్లేదండి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు చూసుకోవడానికి కనుక ఒక మధ్యలో 10 రోజులు ఉండటం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం ఇంటికి. మీ దగ్గర ఉండటం లేదు. మా దగ్గర కంటిన్యూస్ గా ఉండడం లేదండి. పైగా తన వేరే అతను కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఫారెన్ వెళ్ళిపోవాలని మమ్మల్ని వదిలేసి. అయితే తప్పంతా నాది అన్నట్టుగా నా మీద పరిస్థితి నిన్నలేసి దూరంగా వెళ్తాం వాళ్ళ ప్లాన్ లో ఉన్నారండి వాళ్ళు. మీ వారు, అసలు మ్యాక్సిమం లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీ వారి జాతకంలో విడిపోయే యోగాలు లేవు, మరి మీ జాతకంలో కూడా విడిపోయే యోగాలు ఏం కనిపించటం లేదు. కాకపోతే పాపగ్రహాలతో కలిసి మీ సప్తమాధిపతి ఉన్నాడు, దానివల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు మీరు విడిపోయే యోగం అయితే లేదమ్మా. అంతగా మీరు కంగారు పడి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందులో ఇప్పుడు మీకు లగ్నాధిపతి దశ గురు మహర్దశ నడుస్తోంది. గురువులో బుధాంతర్దశ, కేతు అంతర్దశ కూడా ఈ ఆగస్టుకి అయిపోతుంది. శుక్రాంతర్దశ నుంచి మీకు బాగానే ఉంటుంది. ఒకవేళ అతను ఫారెన్ వెళ్ళినా కూడా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు అతని దగ్గరికి వెడతారు, మీరు కలిసే ఉంటారు. ఒక పని చేయండి, శివ కుటుంబం ఫోటో పెట్టుకొని రోజు పూజ చేయండి. ఇప్పుడు ఇంకా మనకి ఎండాకాలం వచ్చి మల్లెపూలు బాగా దొరుకుతున్నాయి కాబట్టి మల్లెపూలతో సాయంత్రం పూట అర్చన చేస్తూ ఉండండి శివ కుటుంబానికి. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయ మాముతః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఉండండి. అర్ధనారీశ్వర స్తోత్రం చదువుతూ ఉండండి. మీ ఇద్దరి జాతకాల్లో కూడా విడిపోయే యోగాలు ఏమీ లేవు. చిన్న చిన్న సమస్యలు వచ్చేవన్నీ సర్దుకుంటాయి, కంగారు పడకండి. ఓకే, మరి విన్నారు కదండి, విడిపోయే యోగం అయితే లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి మీరు కలిసి ఉండాలి అని కోరుకున్నట్లయితే మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అయితే గ్రహణం ఉన్న రోజున భోజనం చేయకూడదు అని చెప్పేసి అన్నారు కదమ్మా, మరి రోగులు అలాగే చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? అంటే ఎవరికైనా పేషెంట్స్, వృద్ధులు, బాలలు, రోగులు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఉదయం 11 గంటల లోపలే తినాలి. ఆ తర్వాత వాళ్ళకి కూడా పనికిరాదు. 11 గంటల లోపు తినాలి. ఉదయం 11 గంటల లోపల తినాలి, ఆ తర్వాత పనికిరాదు. తర్వాత ముందే వండి పెట్టుకుని కూడా గ్రహణం తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం కూడా పనికిరాదు, చేయకూడదు. అలాంటి విషయాలన్నీ రేపటి ఎపిసోడ్లో ఇంకా వివరంగా మనం చెప్పుకుందాం. తప్పకుండా. అయితే ఈసారి చంద్రగ్రహణాన్ని ఏ నక్షత్ర వాళ్ళు చూడకూడదు అంటారు? ఈసారి హస్త నక్షత్రంలో కన్యారాశిలో వస్తోంది కాబట్టి కన్యారాశి వాళ్ళు, ఆ తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు చూడకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా హస్త నక్షత్రం వాళ్ళు చూడకూడదు. ఓకే, అంటే మామూలుగా చూడొచ్చు అంటారా గ్రహణాన్ని మనం? గ్రహణాన్ని చూడడం అనేటువంటిది సూర్యగ్రహణం అయితేనేమో తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేకెడ్ అయితే చూడకూడదని మనం సైంటిఫిక్గా చెప్పుకుంటూ ఉంటాం. అంటే అంతటి దోషం చంద్రగ్రహణంలో ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా చెప్పుకోవడమే ఏ రాశిలో వాళ్ళు చూస్తే దోషము, ఏ రాశిలో వాళ్ళు చూడకూడదు అనేది. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు, అందులో ముఖ్యంగా హస్త నక్షత్రంలోనే వస్తుంది కాబట్టి హస్త నక్షత్రం వాళ్ళు చూడకూడదు. ఓకే, అలాగే ఈసారి చైత్ర పూర్ణిమకున్న విశేషం ఏంటంటారమ్మా? చైత్ర పూర్ణిమట శనివారం రోజు వస్తే అది అలభ్య పుణ్యకాలంగా చెప్తారు. ఈసారి మనకి చైత్ర పూర్ణిమ శనివారమే వచ్చింది, దానికి తోడు చంద్రగ్రహణం కూడా పర్వటి కాలము. అందుకని ఆ రోజు చేసేటువంటి దాన జప హోమాలన్నిటికీ కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందిట. అంటే అలభ్య పుణ్యకాలాలు అని మనకి కొన్ని ఉన్నాయి. మంగళవారం చవితి రావడం, ఆదివారం సప్తమి రావడం, ఇలా కొన్ని ఉంటాయి మనకి. వాటికి అలభ్య పుణ్యకాలాలు అని. అప్పుడు చేసేటువంటి జపదాన హోమాలకి ఒక గ్రహణ సమయంలో చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. ఈసారి ఏమైంది, శనివారమే చైత్ర పౌర్ణిమ అయింది. అసలు నిజానికి పగలు మనకి గ్రహణం ఏమీ లేదు, గ్రహణం ఏదో ఉండి భోజనం చేయకపోయినప్పటికీ కూడా లేదు.
అయినా కూడా ఆ రోజు ఉదయం చేసేటువంటి జపదాన హోమాలకి గ్రహణ సమయంలో చేసినటువంటి ఫలితం వస్తుందట. మరి సాయంత్రం పూట మనకి పౌర్ణిమ ఉంది, శనివారము ఉంది, గ్రహణం కూడా ఉంది. అంటే ఆ సమయంలో చేసేటువంటి జపానికి ఎంత విశిష్టమైన ఫలితం ఉంటుంది. అవును, అలభ్య పుణ్యకాలము అంటారు దీన్ని. ఓకే, ఇప్పుడైతే శ్రీనివాస్ రెడ్డి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో, చెప్పండి మేడం. నమస్కారం అండి. శ్రీనివాస్ రెడ్డి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాం అండి. ఓకేనండి. ఆగస్ట్ 27. నేను చెప్తాను, మీరు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఆగస్ట్ 27, 1975 ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ లో పుట్టారు. అంటే పుట్టిన టైం సరిగా తెలియదండి. 2 to 5 కన్ఫర్మ్ తెలియదు. 2 to 5. ఓకే, ఇలాగా అంత డిఫరెన్స్ ఉండకూడదు. సో అయితే మీది ఇప్పుడు ప్రశ్న జాతకంగా తీసుకుంటారు. మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. మా వారి గురించి అండి. అడగండి, మీ సమస్య ఏంటో అడగండి మేడంని. చెప్పండి అమ్మా. మాకు అమ్మ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఏదైనా సమయం పుట్టిన సమయం సరిగ్గా లేనప్పుడు ప్రశ్న జాతకం అని చెప్పేసి ప్రశ్న కింద అడగండి. ఆ ప్రశ్న కూడా సింపుల్గాను పాయింటెడ్గాను ఉండాలి. మొత్తం జన్మజాతకంలో వచ్చేటువంటి నక్షత్రం వస్తుందా, దశాంతర దశలు వస్తాయా, పెళ్ళి అవుతుందా, ఉద్యోగం అవుతుందా అని ఇలా ప్రశ్నలు అడగకూడదు. అంటే 2 ప్రశ్నలు 3 ప్రశ్నలు ఒకేసారి అడగకూడదు. అదేవిధంగా జన్మజాతకంలో మీ నక్షత్రం ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ఆ ప్రశ్న జాతకంలో రావు. మీరిప్పుడు అడుగుతున్నది ప్రశ్న సమయాన్ని అనుసరించి కాబట్టి మీకు ఏ ప్రశ్న అడగాలనుకుంటున్నారో అది మాత్రమే అడగండి. సమయం లేనటువంటి వాళ్ళు ముందే ప్రశ్న అని చెప్పండి. వారు బిజినెస్ చేయాలనుకుంటున్నారండి, ఏది బాగుంటుంది అనేసి. ఆయన పేరు మీద ఏది బాగుంటుంది, బిజినెస్ నడుస్తుందా, రన్ అవుతుందా? పేరు మీద కాదు, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న సమయాన్ని బట్టి మీకు ఏది బాగుంటుంది అనేటువంటిది నిర్ణయించవచ్చు. ఇక్కడ వీరు కమ్యూనికేషన్ సంబంధించిన దానిలో చేయొచ్చమ్మా, ఇబ్బంది ఏమీ లేదు. దానికి తోడు పూజా సామాగ్రి లాంటివి కానీ, పుస్తకాలు కానీ అలాంటివి కూడా చేయొచ్చు. పాలకు సంబంధించినటువంటి సరఫరాలు అలాంటివి కూడా చేయొచ్చు. ఓకే, మరి విన్నారు కదండి. మరి మీరు అనుకున్నట్టుగానే మీ హస్బెండ్కి బిజినెస్ చేసే యోగ్యత ఉంది, అంతా బాగుంటుందని చెప్పేసి అన్నారు. అలాగే మేడం చెప్పిన ఫీల్డ్స్లో కనుక ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, అయితే ఈ చంద్రగ్రహణాన్ని ఏ రాసుల వారు చూడకూడదు అంటారు? ఇక్కడ చూడకూడదు అనే దానికంటే కూడా ఎవరెవరికి తీవ్రత ఎక్కువ ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఒక గ్రహణం, అది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఒక రాశిలో ఏర్పడుతోంది అంటే దాని నుంచి 2వ రాశి, 4వ రాశి, 8వ రాశి, 12వ రాశి కూడా దాని ప్రభావం ఉంటుంది. అంటే ఈసారి మనకేమిటి కన్యా రాశిలో వస్తోంది కాబట్టి 4వది ధనురాశి అవుతుంది, 8వది మేషరాశి అవుతుంది, ఆ తర్వాత 12వది సింహరాశి అవుతుంది. ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా దోషం ఉంటుంది. నేను ఒకసారి చెప్తాను కావాలంటే అండి, అందరికీ కూడా అవసరం కదా, ఇది రాసుకుంటారు, మీరు ఒకసారి రాసుకోవచ్చు. మేష, సింహ, కన్య, ధనురాశుల వారికి దోషం ఎక్కువగా ఉంటుంది. వృషభ, తుల, మకర, మీనరాశుల వారికి స్వల్ప దోషం. మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభరాశుల వారికి అసలు దోషం లేదు. అయితే అమ్మ, మరి గ్రహణం ఉన్న రోజు పితృసాధన లాంటిది ఏమైనా చేయొచ్చు అంటారా? కొంతమందికి ఆ రోజు మృత తిథి కూడా ఉండొచ్చు కదా. ఎక్కడో ఎవరో ఏదో ఒక తిథిలో పోతూనే ఉంటారు. ఈ తిథి రోజు కూడా పోయి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు ఏమిటంటే ఇక్కడ అన్నంతో శ్రాద్ధం పిండ ప్రదానం చేయకూడదు. తర్వాత వారి పండితుల్ని, గురువుల్ని అనుసరించి వాళ్ళకి ఆ ప్రాంతంలో చేసేటువంటి పద్ధతిని అనుసరించి చేయాలి తప్ప గ్రహణ స్నానం అయ్యే వరకు ఇక్కడ పిండ ప్రదానం చేయటానికి వీల్లేదు. దాని తర్వాత మరి అర్ధరాత్రి పిండ ప్రదానం చేయటానికి శాస్త్రం ఏం చెప్తుంది అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉండేటువంటి పండితులను అడిగి నిర్ణయించాలి. కొన్ని చోట్ల మనకి కనిపించేటువంటిది ఈసారి అంటే మనకి మొత్తం రోజంతా కూడా పౌర్ణిమ తిథి ఉంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సాయంత్రం పూట పౌర్ణిమ వచ్చి రేపు సాయంత్రం దాకా ఉంటుంది. ఇవాళ రాత్రి చంద్రగ్రహణం అయిపోయింది అనుకోండి, రేపు మధ్యాహ్నానికి ఉంటే అలాంటప్పుడు పౌర్ణిమ రోజు పోయినటువంటి వాళ్ళకి రేపటి రోజు చేయవచ్చు. అదేవిధంగా ఈసారి పౌర్ణిమ రోజు లేకపోయినా కూడా విడుపు స్నానం తరువాత పిండ ప్రదానం కాకుండా రకరకాలుగా చేసేటువంటి పద్ధతులు ఉంటాయి. దాన్ని బ్రాహ్మణ ముఖంగా తెలుసుకుని దాని ప్రకారం వాళ్ళు జరిపించుకోవాలి. ఓకే, అలాగే మరి గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూడొచ్చు అంటారా? గర్భిణీ స్త్రీలు చూడకూడదు. గర్భిణీ స్త్రీలు ఎవ్వరు కూడా ఈ రాశి వారు, ఈ నక్షత్రం వారు అని కాదు,
ఏ రాశి వారు ఏ నక్షత్రం వాళ్ళు కూడా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ చూడకూడదు. అమ్మ, గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కదలకూడదా? అలా అని శాస్త్రంలో ఎక్కడా కనిపించదే. చాలా మందికి ఈ అపోహ మాత్రం చాలా ఉంది. అసలు ఏదో పిడుగు పడినట్టుగా భయపడిపోతూ ఉంటారు గ్రహణం వచ్చింది అనగానే అనేసి ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళని ఒక చీకటి గదిలో పెట్టేసి మంచంలో కదలకుండా స్టాచ్యూ లాగా పడుకోమని ఒక 49 నిమిషాలు, ఒక్కొక్కసారి ఒక గంట కూడా ఉంటూ ఉంటుంది. అంతసేపు కదలకుండా ఎవరైనా పడుకోగలరా? అసలు నిజంగా శాస్త్రంలో మనకి ఎక్కడ కూడా అలాంటి విషయాలు కనిపించవు. ఏమిటి అంటే గర్భస్థ శిశువు మీద దాని ప్రభావం పడకూడదు అనేటువంటిదే దీని ముఖ్యోద్దేశం. కాబట్టి అలా ఉండకూడదు. దాంతోపాటు ఏమిటంటే ఆ గర్భిణీ స్త్రీ చూడడం కూడా మంచిది కాదు అనేదానికి వాళ్ళని విడిగా లోపలే కూర్చోమంటారు. అంటే గ్రహణం యొక్క కిరణాలు వీళ్ళ మీద పడకుండా దూరంగా ఉండటం. అలానే చీకటి గదిలో కూర్చోవాలని ఏం లేదు, ఇంట్లో తలపేసుకుని కూర్చోవచ్చు. హాయిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు జపం చేసుకోవచ్చు, ఏదైనా మంత్రోపదేశం జపం చేసుకోవచ్చు, పారాయణలు చేసుకోవచ్చు, టీవీ చూడొచ్చు. కాకపోతే తినకూడదు. ఎవరు కూడా గ్రహణ సమయంలో తినకూడదు. గ్రహణ సమయంలో తినకుండా ఉంటే నష్టం ఏమిటి? ఒక 49 నిమిషాలు గ్రహణ వేధ ప్రారంభం అయినప్పటి నుంచి తినకూడదు. గర్భిణీ స్త్రీలైనా సరే తినకూడదు. మన ఈసారి కూడా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉండేటైతే వాళ్ళు రాత్రి దాకా తినకుండా ఎలాగనుకుంటే 11 లోపల తినండి, ఆ తర్వాత మాత్రం తినకూడదు. స్పర్శ మొదలయ్యే వరకు 3:30 వరకు కావాలంటే ఏదైనా లిక్విడ్స్, పళ్ళరసాలు లాంటివి తీసుకోండి. ఇంకా ఆ తర్వాత 3:45 నుంచి 7:15 వరకు మాత్రం ఎవరు కూడా ఏది తినకుండా ఉంటే మంచిది. ఎప్పుడైనా సరే అది ఏ గ్రహణం అయినా ఆ గ్రహణ సమయంలో మాత్రం ఎవరు కూడా తినకూడదు. తర్వాత ఏదైనా పారాయణ ఉంటే చేసుకోవచ్చు, ఇంట్లో అంతా తిరగచ్చు, బుక్స్ చదువుకోవచ్చు, టీవీ చూడొచ్చు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే అత్యంత పర్వటి కాలం కాబట్టి ఆ సమయంలో ఏదైనా పారాయణ కానీ జపం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే గ్రహణం ఉన్న రోజు పుడితే దోషమా అమ్మ? మనకి మామూలుగా ఏమిటంటే వర్జ సమయంలో పుడితే ఒక రకంగా శాంతి చేసుకోవాలి అంటారు. మామూలుగా ఏంటంటే జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయి, బాలారిష్టాలు ఉన్నాయంటే దానికి తగినటువంటిది జాతకర్మ రోజు 11వ రోజు శాంతులు చేయిస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రత్యేకంగా కొన్ని దోషాలు ఉంటాయి, అంటే కొన్ని నక్షత్రాలకి ఉంటే ఆ నక్షత్ర శాంతి చేయిస్తూ ఉంటాం. అలా కాకుండా కొంతమంది వర్జంలో పుడుతూ ఉంటారు. అలా వర్జంలో పుట్టినా కూడా దానికి దోష శాంతి చేసుకోవాలి. అలా కాకుండా తల్లి నక్షత్రం కానీ తండ్రి నక్షత్రం కానీ ఇంట్లో పెద్దవాళ్ళైనటువంటి తోడబుట్టువులు అంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వీళ్ళ నక్షత్రాల్లో పుట్టిన దానికి స్వల్ప శాంతి ఉంటుంది, పెద్ద భయపడేంతగా ఏముండదు. అంతేకాకుండా కొంతమందికి ఏమవుతుంది, తరాలుగా 3 తరాలుగా ఒకే నక్షత్రం వస్తూ ఉంటుంది. అలా ఉన్నా కూడా దానికి కొంత శాంతి చేయించమంటారు. అలా కాకుండా కొంతమంది 3 ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు పుట్టినా, లేదా 3 మగపిల్లల తర్వాత ఆడపిల్ల పుట్టినా దానికి కొంత శాంతి ఉంటుంది. అంటే పుట్టిన తర్వాత దానికి వెంటనే జాతకర్మ రోజే ఈ శాంతి చేయిస్తారు. అదేవిధంగా మనకి కొన్ని నక్షత్ర దోషాలు వర్జ సమయాలే కాకుండా గ్రహణ సమయంలో పుట్టినా కూడా దానికి తగినటువంటి శాంతి చేయించుకోవాలి. బిడ్డలు పేగు మెడలో వేసుకొని పుడుతూ ఉంటారు, దానికి కూడా స్వల్ప శాంతి ఉంటుంది. అయితే ఇక్కడ గ్రహణ సమయంలో పుట్టినప్పుడు మాత్రం ఆ పుట్టిన బిడ్డకి జాతకర్మ చేసేటువంటి రోజు గ్రహణ సమయ దోషం పోవాలి అని చెప్పేసి, ఇక్కడ ఎవరి వల్ల గ్రహణం ఏర్పడుతోంది, రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుకి చంద్రుడికి జపం చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా చేయించి తర్వాత దానికి తగినటువంటి శాంతి, హోమశాంతి చేయిస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. అయితే ఆ శాంతి ఏ విధంగా చేయించాలంటారమ్మా? ఏ విధంగా అనేటువంటిది చేయించేటువంటి పండితులు ఉంటారు కదా, వాళ్ళు పురోహితులు ఉంటారు కదా, వాళ్ళు చేసేటువంటి విధి విధానాలు ఉంటాయి. దానికి ఆ జపం చేయటం చెప్పుకున్నాం కదా, మనం రాహుకు చెప్తాము, తర్వాత చంద్రుడికి, చంద్రగ్రహణం కాబట్టి రాహుగ్రస్తం కాబట్టి రాహుకు చంద్రుడికి చేసుకోవాలి. జపం చేయడం జనన కాలంలో ఈ గ్రహణ సమయంలో పుట్టినందుకు గాను అనేటువంటి సంకల్పం చేసి ఈశ్వరుడికి అభిషేకం చేసి నక్షత్ర జపం, హస్తానక్షత్రం కాబట్టి హస్తానక్షత్ర జపం చేసి ఆ తర్వాత హోమము శాంతి చేసుకుంటే ఆ తర్వాత దాని ప్రభావం వాళ్ళకి ఉండదు. ఓకే అమ్మ, గ్రహణానికి సంబంధించి చాలా చక్కటి విషయాలు వివరించారు. ఇంకా చంద్రగ్రహణం సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి, మనకు అంత టైం లేదు కాబట్టి రేపు మనం మాట్లాడుకుందాం అమ్మా. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో గ్రహణ సందర్భంగా ఏ రాసుల వారు, ఏ నక్షత్రం వారు ఏ శాంతులు చేయించుకుంటే మంచిదో రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సాయి దేవా, సాయి దేవా, సాయి దేవా, పరమ పదంలా దొరికెనులే. ప్రభుని చరణ సేవా, ప్రభుని చరణ సేవా.
साई देवा साई देवा साई देवा परमपदंला दोरिकेनुले ओ प्रभुनी चरण सेवा प्रभुनी चरण सेवा साई देवा साई देवा साई देवा నీ పద సన్నిధి నిలువని నాడు నీ పద సన్నిధి నిలువని నాడు నిలువదు నిలువదు నా ప్రాణం మునిమౌళి నీ సంకీర్తనమే మునిమౌళి నీ సంకీర్తనమే మణిమయ సోపానం